హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో వడియాలు. సమ్మర్ వచ్చేసిందంటే చాలు అందరి ఇళ్లలో కూడా వడియాలు పెట్టుకుంటూ బిజీగా ఉండిపోతారు. రకరకాల వడియాలన్నీ కూడా ఈ సమ్మర్లో తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా తినొచ్చు. ఏ కర్రీలోకైనా, పప్పు చారు అలాంటి ఏ రెసిపీస్లోకైనా కూడా మనకి సైడ్ డిష్ లాగా ఈ వడియాలు అందరూ ఇష్టపడి తింటూ ఉంటారు. మరి అలాంటి వడియాల్లో ఓ రకం వడియాల్ని ఈరోజు మనం చూద్దాం. దానికన్నా ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ బియ్యం పిండి వడియాల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ని పెట్టుకొని 7 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. ఈ వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని కూడా వేసుకోండి. ఈ వడియాలు టేస్ట్ కోసమని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఓమ, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి. నచ్చిన వాళ్ళు నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను నువ్వులు లేకుండానే చేస్తున్నాను, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఈ వాటర్ని ఓసారి కలిపేసి రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరగబెట్టుకోండి. ఈలోగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ పిండిలోకి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలి. ముందు 2 కప్పులు వేసుకోండి, తర్వాత 1 కప్పు వేసుకొని లిక్విడ్గా తయారు చేసుకోండి. ఈ బియ్యం పిండి వడియాలలో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసినా కూడా ఎండబెడుతున్నప్పుడు బియ్యం పిండి వడియాలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్ షేప్లోకి వస్తాయి. ఇలా వాటర్ కాస్త వేడెక్కుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని మొత్తంగా కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నామంటే 10 కప్పుల వరకు వాటర్ పడతాయి. ఈ క్వాంటిటీలో మనం కరెక్ట్గా తీసుకుంటే బియ్యం పిండి వడియాలని కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి చిక్కగా అయ్యి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈ పిండిని మనం ఎంత ఉడికించుకుంటే వడియాలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండి మనకి పర్ఫెక్ట్గా ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాల టైం అయితే పడుతుంది. మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో మాత్రమే స్టవ్ ఉంచుకొని ఇలా బుడగలు వచ్చేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారితే కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడటం వల్ల షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా 2 నుంచి 5 నిమిషాల పాటు చల్లార్చుకున్న ఈ పిండిని పైన లేయర్ మొత్తంగా కలిసిపోయేలా కలపండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన కానీ లేదా పాలిథీన్ కవర్ పైన కానీ వడియాల్లా వేసుకోవడమే. చూసారు కదా, ఇలా వడియాల్లా వేసి ఓసారి మధ్యలో ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మరి సన్నగా వేయకండి, సన్నగా వేస్తే విరిగిపోతాయి ఎండుతున్నప్పటికీ. సో కాస్త మనం కొంచెం లావుగా వేసుకుంటేనే వడియాలు అనేవి విరిగిపోకుండా కరెక్ట్గా వస్తాయి. ఇలాగే మొత్తంగా కూడా వేసేసుకోండి. మీరు ఒకవేళ క్లాత్ పైన వేయడం వీలుగా లేకపోతే పాలిథీన్ కవర్ పైన వేసినా కూడా ఎండిన తర్వాత ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఇలా పిండి మొత్తాన్ని వేసుకుని 1 నుంచి 2 రోజుల వరకు ఎండబెట్టండి. ఎండ డైరెక్ట్గా తగిలితే 1 రోజులో ఎండిపోతాయి, లేదంటే 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు క్లాత్ పైన వేసిన వాళ్ళైతే కొంచెంగా వాటర్ చల్లుకుంటే వడియాలు అనేవి క్లాత్ నుంచి ఈజీగా ఊడొస్తాయి. అదే మనం పాలిథీన్ షీట్ పైన చేస్తున్నట్టయితే మనం వాటర్ చల్లకపోయినా కూడా ఈజీగానే ఊడొస్తాయి. ఇలా వెనకాల సైడ్ మొత్తంగా కూడా వాటర్ చల్లిన తర్వాత మన ముందు సైడ్కి తిప్పేసుకొని వడియాలను రిమూవ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా వాటర్ చల్లిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. షేప్ కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వదు, నీట్గా తీసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం వాటర్ చల్లాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా ఎండలో పెడితే తడి మొత్తం కూడా ఆరిపోతుంది. లేదు మనకి డైరెక్ట్గా ఎండ లేదు అని అనుకుంటే ఒక హాఫ్ డే మొత్తం ఎండలో పెట్టినా కానీ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. చూసారు కదా, మనం వాటర్ చల్లుకోవడం వల్ల ఈజీగా క్లాత్ నుంచి ఎలా రిమూవ్ అయిపోయాయో. పాలిథీన్ కవర్ వాళ్ళకైతే వాటర్ చల్లాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. వాటర్ చల్లితే మాత్రం కంపల్సరీ ఒక హాఫ్ డే అయినా ఎండలో పెట్టండి. అలా ఎండలో పెట్టడం వల్ల తేమ మొత్తం కూడా పోతుంది. ఈ వడియాల్ని ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా కరకరగా వస్తాయి, అలాగే పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకొని చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వడియాలని 2 వైపులా కూడా తిప్పుతూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వడియాలు ఆయిల్లో వేసిన వెంటనే ముడిచిపోతూ ఉంటాయి. సో కొంచెం గరిటెతో ప్రెస్ చేస్తే మనకి ఇలా ఫుల్ షేప్లోకి ఉంటాయి. చూసారు కదా, ఇలా మనం 2 సైడ్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఈజీగా వడియాలు అనేది తయారైపోతాయి. ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా వంట చేసుకునే వాళ్ళైనా కూడా ఈజీగా పెట్టుకునేంత సింపుల్ వడియాలే ఈ రెసిపీ. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, కరకరలాడుతూ సేమ్ మనకి వేఫర్ తిన్నట్టుగానే ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.